వైఎస్ఆర్ పాదయాత్ర కారణంగా 2004 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మే 14 ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేశారు వైఎస్ఆర్. ఎడుగూరి సన్నింటి రాజశేఖర్ రెడ్డి తెలుగు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే మహానేత ఆయన. అభిమానులంతా ముద్దుగా వైఎస్ఆర్ అని పిలుచుకునే ఆయన 2004-2009 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ప్రజారంజక పాలన అందించారు. కేవలం 5 ఏళ్ల కాలంలో ఆయన తనదైన పాలనతో తెలుగు ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేశారు. 2003లో మండు వేసవిలో సుమారు 1467 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనైతే అధికారంలోకి తీసుకొని వచ్చారు. 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత అనేక మంది రైతులకు ఉచిత విద్యుత్ని అందించే ఫైల్పై మొదటి సంతకం చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, అంబులెన్స్ లాంటి సేవలు, అనేక ప్రజా సంక్షేమ పథకాలతో పాటు ఆయన పాలనలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. వైఎస్ఆర్ పూర్తి పేరు ఎడుగూరి సన్నింటి రాజశేఖర్ రెడ్డి. ఆయన 1949 జూలై 8న జయమ్మ రాజారెడ్డి దంపతులకు కడప జిల్లా జమ్మలమడుగులోని సిఎస్ఐ క్యాంపెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించారు. కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్ చదివిన ఆయన తిరుపతిలోని వెంకటేశ్వర వైద్య విశ్వవిద్యాలయంలో హౌస్ సర్జన్ పట్టా పొందారు. రాజకీయాల్లోకి రాకముందు వైఎస్ 1973లో తన తండ్రి పేరట 70 పడకల చారిటబుల్ ఆసుపత్రి కూడా ఏర్పాటు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1978లో తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎంపీగా 4 సార్లు, ఎమ్మెల్యేగా 6 సార్లు ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నేతగా ఆయనకు పేరు కూడా ఉంది. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వీరిద్దరి మధ్య స్నేహం ఉండేది. వైఎస్ 1983లో తొలిసారి పిసిసి చీఫ్గా ఎన్నికయ్యారు. తర్వాత 1998లో మళ్ళీ పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 1999 నుండి 2004 వరకు కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఎన్నికల ముందు 2003లో మండు వేసవిలో వైఎస్ 1467 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. రంగారెడ్డి జిల్లా చావెళ్ల నుంచి మొదలైన ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో ముగిసింది. అప్పటి ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన రైతులు, ఉద్యోగులు, ఇతర వర్గాల వారు వైఎస్కు బ్రహ్మరథం పట్టారు. ప్రాంతాల వారీగా కర్షకులు, సామాన్యులు పడుతున్న కష్టాలను కల్లారా చూసిన ఆయన అందరినీ ఆకట్టుకునేలా అనేక హామీలు ఇచ్చి ఆకట్టుకున్నారు. వైఎస్ పాదయాత్ర కారణంగా 2004 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది, అధికారంలోకి వచ్చింది. మే 14న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాదయాత్రలో రైతుల సమస్యలు చూసి చలించిపోయిన ఆయన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై సీఎంగా తొలి సంతకం చేశారు. అన్ని వర్గాలకు మేలు కలిగేలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. దీంతో 2009లో మరోసారి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన సంతోషం ఎంతో కాలం నిలువలేదు. అదే ఏడాది సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమానికి కోసం హెలికాప్టర్లో బయలుదేరారు. మధ్యమార్గంలో ప్రతికూల వాతావరణాల కారణంగా ఆ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వైఎస్ ప్రాణాలు కోల్పోయారు. తెలుగు ప్రజల గుండెలు బద్దలయ్యాయి. తమ మనసుల్లో మహానేతగా చెరగని ముద్ర వేసుకున్న వైఎస్ఆర్ ఇక లేరు అన్న సంగతి తెలిసి సామాన్యులు సైతం గుండెలు ఒక్కసారి ఆగిపోయాయి. వైఎస్ను పేదల సీఎంగా నిలబెట్టింది ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలే. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108 అంబులెన్స్ సేవలు లాంటి అనేక సంక్షేమ పథకాలను వైఎస్ ప్రవేశపెట్టారు. రుణమాఫీలో, ఇందిరమ్మ ఇల్లు అందడంలో, పింఛన్ల మొత్తాన్ని పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలే ప్రజల గుండెల్లో ఆయన్ను చిరస్మరణీయం చేశాయి. నేడు కూడా ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు అమలు అవుతూనే ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.